విశాఖపట్నం జిల్లాలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కారణంగా కొన్ని నెలల క్రితం నుంచి ప్రస్తుతానికి ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. అదేవిధంగా కొందరు మరణించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గత కొన్ని నెలలుగా జరిగిన యాక్సిడెంట్స్‌లో 2025 ఆగస్టు 11న విశాఖపట్నం బస్ స్టేషన్‌లో ఒక మహిళ పైకి డైరెక్ట్‌గా ప్లాట్‌ఫామ్ మీదకి పల్లె వెలుగు బస్సు వెళ్ళిపోవడం వల్ల ఆ మహిళ మృతి చెందింది. అదేవిధంగా ఒక వ్యక్తి గాయాల పాలయ్యారు. దీనికి కారణాలు వచ్చేసరికి బ్రేక్ ఫెయిల్యూర్ అని చెప్పి అధికారులు అనుమానాస్పదంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2025 జూన్ 23న నర్సీపట్నం నుండి విశాఖపట్నం వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఒక లారీకి ఢీకొని డ్రైవర్ సహా 8 మంది గాయాల పాలవడం గమనార్హం. 2025 ఆగస్టులో అక్కాయిపాలెం నుంచి కూర్మన్పాలెం టు విజయనగరం వెళ్తున్న బస్సు 120 మంది ప్యాసింజర్లు ఉన్న ఆ బస్సులో షార్ట్ సర్క్యూట్ అవ్వడం గమనార్హం. అదేవిధంగా 2026 మార్చిలో రుషికొండ బీచ్ రోడ్డు పైన ప్రైవేట్ బస్సు ఏసీ బస్సు మంటలు చెలరేగడం వల్ల డ్రైవర్ తప్ప మరెవరు బస్సులో లేకపోవడం ఒకటి ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడానికి కారణమైంది. అనకాపల్లి జిల్లాలో ప్రైవేట్ ట్రాఫిక్ బస్సు ఒకటి బైక్ని ఢీకొట్టడం వల్ల 3 యువకులు మరణించడం జరిగింది. తగరపు వలసలో కూడా ఒక మహిళ టైర్ కింద పడి మరణించడం జరిగింది. అదేవిధంగా కొమ్మాది నుంచి కార్ షెడ్కి వెళ్ళే దగ్గర ఒక యువకుడు బస్సు ఢీకొనడంతో మరణించడం జరిగింది. ఇలా పలు యాక్సిడెంట్స్ మనకు తెలిసి కొన్ని యాక్సిడెంట్స్ మాత్రమే, తెలియకుండా ఎన్నో యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఇదంతా కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం అవ్వని లేదా బ్రేక్ ఫెయిల్యూర్ ఇతర కారణాలు ఏదో ఒకటి ఉండడం ఇక్కడ గమనార్హంగా ఉంది. ఇలా చూసుకుంటూ పోతే రానున్న రోజుల్లో మరిన్ని యాక్సిడెంట్లు అవ్వకుండా ప్రభుత్వం, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకొని ఇవి జరగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.